శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ 3, 4, 5 తరగతికి సంబంధించిన తెలుగు అనేది మనం కంటెంట్ మరియు గ్రామర్ అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ తెలుగుకి సంబంధించి ఓవరాల్గా మనం 160 బిట్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా ఈ యొక్క వీడియోలో అయితే మనం కవర్ చేయడం జరిగింది. ఇందులో మనం గ్రాండ్ టెస్ట్ అయితే మనమైతే దీన్ని ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం 160 బిట్లలో మనం పార్ట్ 1లో భాగంగా 80 బిట్లను మనమైతే డిస్కస్ చేద్దాం. పార్ట్ 2లో మిగిలిన 80 బిట్లు అయితే మనం డిస్కస్ చేద్దాం. తిరుపతి శ్రీ ప్రజ్ఞకి సంబంధించి మనం ఆన్లైన్లో బాహుబలి బ్యాచ్ అయితే రన్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క బాహుబలి బ్యాచ్లో సిలబస్ని అయితే మనమైతే నీట్గా డివైడ్ చేసేసి ప్రతిరోజు కూడా మీరు ఏమి చదవాలో అనౌన్స్ చేసి మీరు చదవాల్సిన టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేసి దాన్ని ఆఫ్లైన్ డౌన్లోడ్ కూడా ఇచ్చేసి మీ చేత చదివించడం జరుగుతుంది. దీనికి సంబంధించి సాయంత్రం 6 గంటలకు ఆన్లైన్లో మీకైతే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఎంతమంది అయినా రాని మీ మార్క్స్ మరియు ర్యాంక్స్ అనేది మీకైతే డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామ్స్ మీరు కూడా రాయాలనుకుంటే ఇప్పుడే తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యాప్ని అయితే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మరియు ఆఫ్లైన్ బ్యాచ్కి సంబంధించి మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే డిఎస్సి ఎస్జిటికి సంబంధించి మనమైతే రన్ చేస్తూ ఉన్నాం. ఎలా ఉంటుందంటే సిలబస్ని మొత్తం కూడా ఎక్స్పర్ట్స్తో మనమైతే టీచ్ చేపిస్తూ వారు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా ఆ మరుసటి రోజు 50 మార్కులు డైలీ టెస్ట్ రూపంలో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అదే రోజు సాయంత్రం మార్క్స్ మరియు ర్యాంక్స్తో మీరు ఏ విధంగా అయితే ఎగ్జామ్ రాశారో వారన్నిటిలో కూడా మీ యొక్క స్థాయి ఏమిటి ఇలాంటివన్నీ కూడా మనమైతే పొందుపరచడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. రాబోయే డిఎస్సి దగ్గరలోనే వస్తుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ డిఎస్సిలో మీరు జాబ్ సాధించాలంటే ఒక ప్రణాళికబద్ధమైన ప్రిపరేషన్ అనేది అవసరం. ఆ ప్రిపరేషన్ ప్లాన్ మొత్తం కూడా శ్రీ ప్రజ్ఞ మీకు అందిస్తుంది. దాన్ని మీరు ఉపయోగించుకోవాల్సి అంటే ఇప్పుడు మన తిరుపతి శ్రీ ప్రజ్ఞకి అయితే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈరోజు మొదటి ప్రశ్న చూద్దాం. ఇక్కడ మనం గమనించినట్టయితే తెలుగుకి సంబంధించి ఎన్ని పాఠాలు అయితే ఉన్నాయో అన్ని పాఠాలకి సంబంధించి కవులు కానీ పాఠంకి సంబంధించిన ప్రక్రియ కానీ దాని యొక్క నేపథ్యం కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మరియు ఒక పాఠానికి సంబంధించి మధ్యలో కొన్ని వస్తాయి. ఎవరు ఎవరితో ఏ మాటలు చెప్పారు, ఆ సందర్భంలో ఎవరు ఎవరితో ఎలా బిహేవ్ చేశారు, అలాంటి అంశాలన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అది మాత్రమే కాకుండా ఒక పాఠం చివర ఖచ్చితంగా మనకైతే గ్రామర్ పాయింట్స్ అయితే మనకైతే ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఆ గ్రామర్ పాయింట్ని కూడా మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. అప్పుడే మనకు బిట్టు పోకోకుండా ఆన్సర్ చేయడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయాలన్నిటి కూడా మనం గుర్తులో పెట్టుకొని మనమైతే చాలా క్లియర్గా మనకు ఈ యొక్క బిట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ బిట్స్ని మీరు ఒకసారి గమనించండి. ఈ బిట్స్ని మీరు ఆన్సర్ చేయగలిగితే చాలు, ఈ విధంగా చదివితే చాలు, ఖచ్చితంగా మనకు బిట్ అనేది ఎంత డెప్త్గా ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనం మొదటి ప్రశ్న చూద్దాం. తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేసినది ఎవరు? ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేసినది ఎవరు? ఆప్షన్ 1 జీవి సుబ్రహ్మణ్యం, ఆప్షన్ 2 మధురాంతకం రాజారాం, ఆప్షన్ 3 కందుకూరి రామభద్రరావు, ఆప్షన్ 4 నండూరి రామమోహన్ రావు. ఒక కవికి సంబంధించి ఆ కవికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మనం చదువుకున్నప్పుడు అందులో ఉండే ప్రతి అంశాన్ని కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. సింపుల్గా మనకి పాఠంలలో ఒక పాఠం ఇచ్చి ఆ పాఠంలో మనకు ఎండింగ్లో ఈ మాసపు కథ, ఈ మాసపు పాట అని చెప్పి కొన్ని అంశాలు జోడించడం జరిగింది. అందులో భాగంగా మనం అందమైన పాట అనే ఒక పాఠ్యభాగం చూసుకున్నట్లయితే 3వ తరగతికి సంబంధించి ఉంటుంది. మనం ఖచ్చితంగా దీనికి సంబంధించి నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేసినది ఎవరు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం జీవి సుబ్రహ్మణ్యం. జీవి సుబ్రహ్మణ్యానికి సంబంధించి ఇంకా డెప్త్గా తెలుసుకుంటే ఈయన తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేయడం మాత్రమే కాదు, ఈయన విద్వాంసులు మరియు విమర్శకులు. గుర్తుపెట్టుకోవాలి. క్రింది వాటిలో జీవి సుబ్రహ్మణ్యానికి సంబంధించి సరికాని అంశాలు ఏమిటి, ఇలా కూడా మనకు అడగడానికి అవకాశం ఉంది. అయితే ఈయన రాసిన రచనలు చూసుకున్నట్టయితే వీర రసము, రసోల్లాసము,
సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు ఈ రచనలన్నీ కూడా ఈ యొక్క జీవి సుబ్రహ్మణ్యం గారు రాశారు అని చెప్పవచ్చు. వీరరసము, వీరరసము, ఇక్కడ రా ఉంది కాబట్టి రసోల్లాసము, ఇక్కడ సా ఉంది కాబట్టి సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు. ఇలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. తర్వాత ప్రశ్నను మనం చూద్దాం. ఈ క్రింది వాటిలో సత్యాన్ని గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వబడింది, చూద్దాం. ఒక టాపిక్ని మనం నేర్చుకున్నప్పుడు ఆ టాపిక్లో ఉండే ప్రతి అంశాన్ని అయితే మనం నేర్చుకోవాలి. ఎందుకంటే సింపుల్గా మనకు అక్కడ ఇచ్చిన మొత్తం అంశాన్ని బేస్ చేసుకొని ఈ విధంగా మనకైతే క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ కాన్సెప్ట్ని మనం పట్టుకోవాలి, అప్పుడే మనం అయితే ఆన్సర్ చేయగలుగుతాం. ఇక్కడ చూద్దాం. మనకు థర్డ్ క్లాస్లో ఉన్నటువంటి పద్యరత్నాలు అనే పాఠ్యభాగంలో ఈ యొక్క తాళపాక తిమ్మక్కకు సంబంధించి ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్ కింద పిల్లలకు సంబంధించి క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉండేవి కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ విధంగా మనకైతే క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ తాళపాక తిమ్మక్కకు సంబంధించి మనం చూద్దాం. తాళపాక తిమ్మక్క తెలుగులో మొదటి కవయిత్రి. అయితే ఈమె యొక్క అసలు పేరు తాళ్ళపాక తిరుమలమ్మ. ఈమె తాళ్ళపాక అన్నమాచార్యుల యొక్క భార్య. ఈమె సుభద్ర కళ్యాణం అనే కావ్యాన్ని రాసింది. ఆ కావ్యం తేట తెలుగు పదాలతో ఉండి అందరి చేత ప్రశంసలు అందుకుంది. ఇది తాళ్ళపాక తిమ్మక్కకు సంబంధించి 3వ తరగతిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. దాన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేద్దాం. తెలుగులో తొలి కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క. ఇది సరైన సమాధానం. తర్వాత చూద్దాం. సుభద్ర కళ్యాణం కావ్యాన్ని తిక్కన రచించారు. ఇది తప్పు. తిక్కన కాదు, సుభద్ర కళ్యాణం అనే కావ్యాన్ని రచించింది తిమ్మక్క, గుర్తుపెట్టుకోండి. తర్వాత సుభద్ర కళ్యాణం తేట తెలుగు పదాలతో ఉండి అందరి చేత ప్రశంసలు అందుకుంది. ఇది కూడా సరైనదే. తర్వాత చూద్దాం. తాళ్ళపాక తిమ్మక్క అసలు పేరు తాళ్ళపాక చిన్నమ్మ. ఇది తప్పు. ఎందుకంటే తాళ్ళపాక తిమ్మక్క యొక్క అసలు పేరు తాళ్ళపాక తిరుమలమ్మ అని గుర్తుపెట్టుకోవాలి. సరైన సమాధానం ఆప్షన్ 3. తర్వాత ప్రశ్న చూద్దాం. సహనమొకటబ్బా చాలా కష్టంబురా అన్న శతక కవి ఎవరు? 3వ తరగతికి సంబంధించి మనకు కొన్ని పద్యాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పద్యాలన్నీ కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక లైన్ ఇచ్చేసి ఒక పద్య పాదం ఇచ్చేసి ఆ పద్య పాదం తర్వాత ఉన్నటువంటి పద్య పాదాన్ని గుర్తించండి అని చెప్పి ఆప్షన్స్ ఇస్తాడు. ఒక పద్యాన్ని 4 లైన్స్ ఇచ్చేసి దాన్ని జెమ్లింగ్లో ఇచ్చేసి కరెక్ట్ ఆర్డర్లో పెట్టమంటాడు. ఈ విధంగా ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యాన్ని చెప్పిన శతక కవి ఎవరని అడుగుతారు. ఆ కవికి సంబంధించి ఇంకా ఇతర రచనల గురించి అడుగుతాడు. ఇలా మనకు రకరకాలుగా అడగడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం పద్యాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. సహనం ఒకటబ్బా చాలా కష్టంబుర అన్న కవి ఎవరు? దీనికి సంబంధించి 3వ తరగతిలో ఉన్నటువంటి ఆ యొక్క పద్యాన్ని ఒక్కసారి మనం చూసినట్టయితే, బహుళ కావ్యములను పరికింపగావచ్చు, బహుళ శబ్దచ్చయము పలుకువచ్చు, సహనం ఒకటబ్బా చాలా కష్టంబుర, విశ్వదాభిరామ వినురవేమ. ఈ యొక్క 4వ పద్యంలో వచ్చినటువంటి ఏకపాద మొకటంని బేస్ చేసుకొని మనం ఈ యొక్క మాటలు అన్న కవి ఎవరంటే సింపుల్గా వేమన అని సమాధానం చెప్పవచ్చు. వేమనకు సంబంధించి 3వ తరగతిలో ఉన్నటువంటి ఇంకా ఇన్డెప్త్ సమాచారాన్ని మనం చూద్దాం. వేమన 17-18 శతాబ్దాల మధ్య కాలంలో కడప జిల్లాకు చెందిన వారని చెప్పి చరిత్రకారులైతే భావిస్తున్నారు. అయితే ఈయన యొక్క సమాధి అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలోని కటారుపల్లె అనే గ్రామంలో ఉంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, పాపాయి సిరులు అనే గేయ సంపుటి కర్త ఎవరు? ఆప్షన్స్ అయితే ఇక్కడే ఇవ్వబడ్డాయి. పాపాయి సిరులు పాలగుమ్మి విశ్వనాథమ్మ, జీవి సుబ్రహ్మణ్యమ, కస్తూరి నరసింహమూర్తియ, దువ్వూరి రామరెడ్డియ. ఇలా మనకు ప్రశ్న అనేది ఫ్రేమ్ కావడం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్సర్ చూసినట్టయితే సరైన సమాధానం ఆప్షన్ 3 కస్తూరి నరసింహమూర్తి అని చెప్పవచ్చు. పాపాయి సిరులు అనే గేయ సంపుటి రాసిన వారు కస్తూరి నరసింహమూర్తి. అయితే ఇది 3వ తరగతిలో ఈ మాసపు పాట అనే శీర్షిక కింద
అందాల తోటలో అనే పాటలో అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అందాల తోటలో అనే పాటను రాసింది కస్తూరి నరసింహమూర్తి. అయితే ఈ యొక్క పాట ఎక్కడి నుంచి తీసుకున్నామంటే పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుంచి తీసుకోబడింది. సింపుల్గా ఎక్కడి నుంచి మనకు ఎలా ఫ్రేమ్ చేస్తారు అంటే పాపాయి సిరులు అనేది ఇది ఒక కథన, గేయమా, గేయ సంపుటిన, పాటన ఇలా అడుగుతారు. అయితే పాపాయి సిరులు అనేది గేయ సంపుటి అన్న విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకు డెప్త్గా అడగాలనుకుంటే అందాల తోటలో బాలయ్యమంది, ఆడగా పాడగా తోడు రమ్మంది, గున్నా మామిడి పైన కోయిలేమంది, కూ అంటే కూ అన్న కొంటె ఎవరంది అని చెప్పి ఇచ్చేసి ఈ యొక్క పాట రాసిన కవి ఎవరు, ఈ పాట ఏ గేయ సంపుటి నుంచి తీసుకున్నారు, ఈ పాటకు సంబంధించిన శీర్షిక ఏమిటి, ఇలా మనకైతే ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. తర్వాత ప్రశ్న, రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాసిన వారు ఎవరు? ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. సరైన సమాధానం మధురాంతకం రాజారాం అని చెప్పవచ్చు. మధురాంతకం రాజారాం సంబంధించిన సమాచారాన్ని మనం తెలుసుకుందాం. మధురాంతకం రాజారాం గారు రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాయడం మాత్రమే కాకుండా ఈయనకు సంబంధించిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్వాలను ఈయన చిత్రించారు అని చెప్పవచ్చు. అయితే ఈయనకు వచ్చిన పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం. ఈయన ఉత్తమ ఉపాధ్యాయులుగా కూడా ఎన్నికయ్యారు. ఈయన ఒక సుప్రసిద్ధ కథకులు అని చెప్పవచ్చు. జాగ్రత్తగా గమనించినట్టయితే మధురాంతకం రాజారాం సంబంధించి కింది వాక్యాలలో సరికానిది ఏది, ఇలా కూడా మనం అడగడానికి అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, విజయశ్రీ ఉదయశ్రీ కావ్యాల కర్త ఎవరు? ఆప్షన్స్ చూద్దాం. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్టయితే జంధ్యాల పాపయ్య శాస్త్రి అని చెప్పవచ్చు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రాసినటువంటి ఆ యొక్క శతకం చూసుకున్నట్టయితే, శతకానికి సంబంధించిన మకుటం చూసుకున్నట్టయితే లలిత సుగుణజాల తెలుగు బాల అని చెప్పవచ్చు. 3వ తరగతిలో దేశ సేవ కంటే దేవార్చన లేదు, స్వార్థపరత కంటే చావు లేదు, సానుభూతి కంటే స్వర్గంబు లేదురా లలిత సుగన జాల తెలుగు బాల. ఈ యొక్క పద్యం అయితే ఈయన రాయడం జరిగింది. అయితే ఈయనకు సంబంధించిన ఇన్ డెప్త్ చూసుకున్నట్లయితే ఈయన గుంటూరు జిల్లాలోని పెద్దనండిపాడు మండలం కొమ్మూరు గ్రామంలో జన్మించారని చెప్పవచ్చు. ఈయన రాసిన కావ్యాల పేరు ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విషయం ఏంటంటే ఈ రచనలు ఇచ్చేసి ఈ కావ్యాల కర్త అంటే ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారు. కానీ ఉదయశ్రీ, విజయశ్రీ ఇంకా కరుణశ్రీ అనేవి ఎటువంటి రచనలు, ఏ ఆ యొక్క ప్రక్రియకు సంబంధించినవి అని ఇస్తే కనుక చాలామంది కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కలం పేర్ల, కథల, కావ్యాల ఇలా అడుగుతారు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రశ్న, కందుకూరి రామభద్రారావు రచన కానిది. ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. కందుకూరి రామభద్రారావుకు సంబంధించి మనం ఆప్షన్స్ చూద్దాం. లేమొగ్గ, అక్షరయాత్ర, తరంగణి, గేయమంజరి. ఈ విధంగా అయితే మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. కందుకూరి రామభద్రారావుకు సంబంధించి మనకైతే 3వ తరగతిలో అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 అక్షరయాత్ర అని చెప్పవచ్చు. అయితే కందుకూరి రామభద్రారావుకు సంబంధించిన రచనలు చూసుకున్నట్టయితే లేమొగ్గ, తరంగణి, గేయమంజరి అని చెప్పవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క కందుకూరి రామభద్రారావు మనకు ఏ పాఠంలో కనిపిస్తాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మాసపు పాటలు అయితే మనకైతే కందుకూరి రామభద్రారావు గురించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దానికి సంబంధించిన రచన గురించి మనమైతే జాగ్రత్తగా తెలుసుకోవాలి. తెలుగు తోట అనే ఈ యొక్క ఈ మాసపు పాట కందుకూరి రామభద్రారావు రాయడం జరిగింది. అయితే ఈయన కవి మరియు విద్యావేత్త. ఈయన రాసిన రచనలు లేమొగ్గ, తరంగణి, గేయమంజరి. తర్వాత ప్రశ్న చూద్దాం.
హరివిల్లు అనే బాలగేయాల సంపుటి కర్త ఎవరు? ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. సరైన సమాధానం చూసుకున్నట్టయితే నండూరి రామమోహన్ అని చెప్పవచ్చు. నండూరి రామ్మోహన్ కూడా మనకు 3వ తరగతిలో అయితే ఇంట్రడ్యూస్ కావడం జరుగుతుంది. ఈ మాసపు పాట చందమామలో రావడం జరుగుతుంది. ఈ పాటలో కూడా మనకు లైన్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. గున్నమావి కొమ్ములలో సన్నజాజి రెమ్మలలో నక్కి నక్కి దొంగల్లే నన్ను చూసి నవ్వినాడే అనే ఈ యొక్క ఆ, పాటకు సంబంధించిన ఆ యొక్క పాటలో మనకు కనిపిస్తాయి. ఈ లైన్స్ ఏ పాటలో మనకు కనిపిస్తాయని చెప్పి మన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. మనం చందమామ అని పెట్టాలి. అయితే నండూరు రామ్మోహన్ రావు సంబంధించి ఇన్డెప్త్గా మనం తెలుసుకున్నట్లయితే ఈయన రచించిన బాలగేయాల సంపుటి ఏంటంటే హరివిల్లు అని చెప్పవచ్చు. ఈయన కవి, అనువాదకులు, గొప్ప భావకులు. అయితే ఈయన విజ్ఞాన శాస్త్రాన్ని అంటే సైన్స్ని చాలా ఈజీ వేలో పాఠకులకైతే పరిచయం చేశారు. వేటి ద్వారా అంటే నరావతారం మరియు విశ్వరూపం గుర్తుపెట్టుకోవాలి. నరావతారం, విశ్వరూపం. అయితే ఈయన ఎటువంటి రచనలు చేశారంటే విశ్వదర్శనం, అక్షరయాత్ర అనే రచనలు చేయడం మాత్రమే కాదు, మార్క్ ట్వెయిన్ రచించిన టామ్ సాయిర్ హకల్ బెరిఫిన్ అనే అనువాదాలు కూడా ఈయన చేశారు అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న, బహుళ కావ్యములు పరికింపగా వచ్చు, బహుళ శబ్దచ్చయము పలుకవచ్చు, తర్వాత వచ్చు పద్య పాదం ఏమిటి అని చెప్పి అయితే మనకు అడగడం జరిగింది. ఇది మనం దీని గురించి అయితే డిస్కస్ చేస్తూనే వస్తున్నాం. సాధారణంగా మనం ఒక పద్యాన్ని కంప్లీట్గా నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా అయితే మనకు ఈజీగా క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేసేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అయితే మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అలా బేస్ చేసుకున్నప్పుడు బహుళ కావ్యమును పరికింపగా వచ్చు, బహుళ శబ్దచ్చయము పలుకవచ్చు, సహనమొకటబ్బా చాలా కష్టంబురా, విశ్వధాభిరామ వినురవేమ. ఇది మనకు పద్యానికి సంబంధించిన పద్య పాదం అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. చదవకున్న సౌఖ్యంబు నుండదు, చదువు చదివినేని సరసుడగును అన్న పద్య పాదాలు కలిగిన శతకం ఏది? ఈ పద్య పాదాలకు సంబంధించిన శతకాన్ని ఒకసారి గమనించినట్టయితే, చదువు చదవకున్న సౌఖ్యంబు నుండదు, చదువు చదివినేని సరసుడగును, చదువు మర్మ మెరిగి చదివినా చదువురా, విశ్వధాభిరామ వినురవేమ అనే పద్య పాదాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఇది వేమన శతకం అని చెప్పాలి. తర్వాత ప్రశ్న, పద్యపాదాలకు సంబంధించే ఈ విధంగా బేస్ కావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఐక్యమత్యం ఒక్కటి ఆవశ్యకం ఎప్పుడు, తర్వాత వచ్చే పద్యపాదం ఏమిటి? ఈ పద్యపాదాన్ని ఒకసారి గమనించినట్టయితే పద్యాన్ని, ఐక్యమత్యం ఒకటి ఆవశ్యకం ఎప్పుడు, దాని బలిమి ఎంతనైనా కూడు, గడ్డి వెంటబట్టి కట్టరా ఏనుగు, విశ్వధాభిరామ వినురవేమ. అయితే ఇక్కడ వాక్యం చూద్దాం. ఐక్యమత్యం ఒకటి ఆవశ్యకం ఎప్పుడు, దాని తర్వాత వచ్చేది ఏమిటంటే దాని బలిమి ఎంతనైనా కూడు అనే ఆ యొక్క లైన్ వస్తుంది. ఈ పద్యాన్ని ఎవరు రాశారంటే ఆ పద్య పాదాన్ని బేస్ చేసుకొని చెప్పచ్చు, మకుటాన్ని బేస్ చేసుకొని చెప్పేయచ్చు వేమన అని చెప్పి. తర్వాత ప్రశ్న, కష్ట దినములనే దిక్కుగాంచినప్పుడు చెయ్యి మందించు వారిపో చెలిమి కాండ్రు అన్న కవి ఎవరు? దీన్ని బేస్ చేసుకుంటేనే మీకు అర్థమైపోవాలా పద్యాలు ఖచ్చితంగా నేర్చుకోవాలా అని చెప్పి. ఇన్ డెప్త్గా మనకు క్వశ్చన్ పేపర్ వచ్చిందంటే ఇలాంటి ప్రశ్నలే పడతాయి. ఈజీగా పద్యాలను నేర్చుకోవచ్చు. ఆ పద్యానికి సంబంధించిన అర్థాలు మనం తెలుసుకున్నట్లయితే. సరైన సమాధానం చూద్దాం. ఆప్షన్స్ ఒక్కసారి చూసి దీనికి సంబంధించిన సరైన సమాధానం చూద్దాం. అయితే దీనికి సంబంధించిన పద్యాన్ని ఒకసారి చూద్దాం. సంపదలు తేలినప్పుడు చికములాడి, అన్న తమ్ముడు ఎన్నవారు లాప్తపరులై, కష్ట దినములనే దిక్కుగాంచినప్పుడు చెయ్యి అందించు వారిపో చెలిమి కాండ్రు. ఇది దీనికి సంబంధించిన పద్యం. అయితే దీన్ని రాసిన వారు ఎవరంటే దువ్వూరి రామిరెడ్డి. దువ్వూరి రామిరెడ్డి నెల్లూరు జిల్లాకు చెందినవారు. ఈయన రాసిన రచనలు కృషివలుడు, జలాంధగన, గులాబీ తోట, పానశాల. తర్వాత ప్రశ్న చూద్దాం. దేశ సేవ కంటే దేవార్చన లేదు, స్వార్థపరత కంటే చావు లేదు, సానుభూతి కంటే స్వర్గంబు లేదురా అన్న పద్య పాదాలు గల శతకం. చూద్దాం. ఒక్కసారి పద్యాన్ని కంప్లీట్గా చూసుకున్నట్టయితే, దేశసేవ కంటే దేవార్చన లేదు, స్వార్థపరత కంటే చావు లేదు, సానుభూతి కంటే స్వర్గంబు లేదురా, లలిత సుగుణజాల తెలుగు బాల. దీన్ని బేస్ చేసుకుని మనం చెప్పేయచ్చు తెలుగు బాల శతకం అని.
తెలుగు బాల శతకాన్ని రాసిన వారు ఎవరు? జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఈయన రాసిన కావ్యాలు విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా రివిజన్ చేసుకుంటూ ఉంటే ఈజీ అయిపోతుంది. తర్వాత ప్రశ్న, లావు గలవాని కంటేను భావింపగా నీతిపరడై బలవంతుడవు గ్రామంత గజమును మావిడి వాడెట్టినట్లు మహిళ సుమతి. ఇందులో కవి నీతిపరుడిని ఎవరితో పోల్చాడు? ఒక పద్యాన్ని చదవడం, ఒక పద్యాన్ని నేర్చుకోవడం మాత్రమే కాదు, ఆ పద్యంలో ఉన్నటువంటి సారాన్ని మనం గ్రహించాలి. అప్పుడే మనం ఈజీగా ఆ యొక్క ఇటువంటి కాన్సెప్ట్ని అయితే మనం ఆన్సర్ అయితే చేయగలుగుతాం. ఇక్కడ సుమతి శతకాన్ని రాసినటువంటి బద్దెనకు సంబంధించి మనం ఈ యొక్క పద్యం అయితే ఉంటుంది. ఇక్కడ ఒక పద్యాన్ని ఇచ్చేసాడు. దాని యొక్క భావాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే, ఓ సుమతి అంటే మంచి మతి కలవాడ లేదా ఒక బాలుడికి లేదా బాలికకి చెప్తూ ఉంటారు. శరీర బలం ఉన్నవాడి కంటే తెలివితేటలు ఉన్నవాడే బలవంతుడు. ఎలాగంటే కొండలా ఉండే ఏనుగును సైతం మావటివాడు అవలీలగా లొంగ తీసుకొని నడిపిస్తాడు కదా అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇక చూడండి, బలం కంటే తెలివితేటలు ఉన్నవాడే గొప్పడు. ఎందుకు? కొండలా ఉండే ఏనుగు అంటే బలంగా ఉండే ఏనుగును తెలివివాడైన మావటివాడు లొంగ తీసుకొని ఈజీగా ఎక్కివేస్తాడు. ఇలా బేస్ చేసుకొని మనం ఆన్సర్ పెట్టాలంటే సరైన సమాధానం నీతిపరుణ్ణి ఎవరితో పోల్చాడు? మావటివాడితో పోల్చాడు. ఇలా ఒక భావాన్ని మనం చదువుకొని ఆ భావానికి సంబంధించి ఆన్సర్ అయితే చేయవలసి ఉంటుంది. తర్వాత ప్రశ్న చూసుకున్నట్టయితే, కొన్ని పాఠాలలో పాత్రలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ పాత్రలో ఉన్నటువంటి పాఠాలు అయితే మనమైతే అనుసంధానం చేయవలసి ఉంటుంది. దీన్ని కూడా మీరు ఆన్సర్ చేయాలంటే టెక్స్ట్ బుక్ పైన మంచి గ్రిప్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలా చూసుకున్నట్టయితే మొదటిది పరమానందయ్య పేరయ్య. వీరు మర్యాద చేద్దాం అనేటువంటి పాఠంలో కనిపిస్తారు. అబ్దుల్ అజీజ్ ఖాదర్ అన్నవారు నా బాల్యంలో కనిపిస్తారు. గిరి సూరి, ఇక్కడ ఇది సీతి, వెంకీ, మామయ్య అన్నవారు పొడుపు విడుపులో కనిపిస్తారు. రవి, లత, ఆనంద, షామ్యుల్, రంగయ్య, కరిముల్లా వీళ్ళందరూ కూడా తొలి పండుగలా గమనిస్తారు. ఈ పాఠ్య భాగాన్ని మీరు ఈ యొక్క ప్రశ్నను ఆన్సర్ చేయాలన్నా కూడా మీకు ఎంతో దానికి సంబంధించిన ఆలోచన అయితే ఉండాలి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సాధారణంగా ఈ పదాలు మీకు ఎక్కడ కనిపిస్తాయి? ఒక పాఠం చివర పదాలు అర్థాలు అని చెప్పి కొన్ని అయితే మనకైతే డిస్కస్ చేయడం జరుగుతుంది. వాటిలో ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే గతంలో లాగా ఒక పదం ఇచ్చేసి దాని యొక్క పదాన్ని యొక్క అర్థాన్ని మీరు గుర్తించండి అని చెప్పి అడగడం లేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా అడుగుతున్నాడంటే కొన్ని అర్థాలు ఇచ్చేసి ఆ అర్థాలకు సంబంధించిన ఆన్సర్కి సంబంధించి మనకైతే అడగడం జరుగుతుంది. అలా బేస్ చేసుకున్నప్పుడు ఈ అర్థాలతో జతపరచండి అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూద్దాం. కల్పవల్లి అంటే కోరిన కోరికలను తీర్చేది. కను అంటే చూచు. అనుంగు అంటే ప్రియమైన. చను అంటే వెళ్ళు. ఇవన్నీ కూడా మనకు ఆ గేయంలో అయితే వస్తాయి. ఆ గేయాన్ని అయితే మనం జాగ్రత్తగా తెలుసుకున్నట్టయితే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. తర్వాత ప్రశ్న, కింది అర్థాలలో తప్పుగా ఉన్న పదాల జంటనైతే గుర్తించండి అని చెప్పి అడగడం జరిగింది. మొదటిది చూద్దాం. బిక్కమొఖం. బిక్కమొఖం అంటే ఇక్కడ బోరున ఏడవడం అని చెప్పి ఇచ్చాడు. కానీ బిక్కమొఖం అంటే ఏడవడం కాదు, ఏడుపు ముఖం పెట్టుకొని ఉండడం. ఓకేనా? బిక్కమొహం అంటే ఏడుపు మొహం, ఏడవడం కాదు, ఏడుపు మొహం అంటే ఇది తప్పు అని అర్థం. తర్వాత చూద్దాం. అఘాయిత్యం అంటే చేయకూడని పని. అలికిడి అంటే శబ్దం. పామురుడు అంటే చదువుకొనివాడు. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత చూద్దాం. అర్థాలకు సంబంధించిన సత్యాంశాలను గుర్తించండి అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ చూద్దాం. మొదటిది జడిసి అంటే భయపడి అని ఇచ్చాడు. ఇది సరైనదే. తర్వాత చూద్దాం. దుర్బలులు అంటే చెడ్డవారు ఇచ్చాడు. చెడ్డవారు కాదు, దుర్బలులు అంటే దుహి ప్లస్ బలులు అంటే బలం లేనివారు అని అర్థం, చెడ్డవారు కాదు. తర్వాత వడి అంటే వేగం ఇచ్చారు. ఇది కూడా సరైనదే.
కొనిపోవు అంటే తీసుకోవచ్చు అని ఇచ్చాడు. తీసుకోవచ్చు కాదు, తీసుకొని పోవు అని అర్థం. తీసుకొని పోవడం వేరు, తీసుకోవచ్చు వేరు. గుర్తుపెట్టుకోండి. కొని పోవు అంటే తీసుకొని పోవు అని అర్థం. దీన్ని బట్టి సరైన సమాధానం ఆప్షన్ 4 అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిలో అర్థాలకు సంబంధించి సత్యాంశాలను గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆరుగాలం అంటే ఏడాదంతా, ఇది సరైనది. తర్వాత పెందల కడ అంటే పొద్దు కాకముందు, ఇది సరైనది. అలుపు సొలుపు అంటే విశ్రాంతి అని, ఇది కూడా సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ అని. తర్వాత ప్రశ్న, రాట నిట్టాడు స్తంభం అనే పర్యాయ పదాలుగా గల పదం ఏమిటి? ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్సర్ చూద్దాం. సరైన సమాధానం గుంజ అని చెప్పవచ్చు. ఇది మనకు నాజర్కు సంబంధించి నా బాల్యం అనే యొక్క పాఠ్యభాగానికి సంబంధించి అయితే కొన్ని పదాల గురించి ఇచ్చాడు. దానికి సంబంధించిన ఆన్సర్ చూద్దాం. గుంజ అంటే రాట నిట్టాడు స్తంభం. రాట నిట్టాడు స్తంభం, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, వాలకం, తిన్నగా, కాగు, అతిశయిల్లు పదాల యొక్క అర్థాలు వరుసగా. ఇక్కడ సాధారణంగా మనకు ఒక పదం ఇచ్చి అర్థాన్ని కనుక్కోమంటాడు. ఇది ఓల్డ్ మోడల్. అయితే మార్పు వచ్చింది ఏంటంటే, ఈ కింది వాటిలో తప్పుగా ఉన్న అర్థాలను గుర్తించండి అని చెప్పి అడగడం జరుగుతుంది. అలా కాకుండా ఈ విధంగా 4-5 అర్థాలు ఇచ్చేసి దానికి సంబంధించిన సరైన అర్థాలను కనుక్కోండి, సరైన పదాలను కనుక్కోండి అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేయాలి. అంటే ఒక్కటి మనకు రాకపోయినా కూడా మనం దానికి ఆన్సర్ అయితే పెట్టడానికి చాలా ఇబ్బంది పడతాము. దాన్ని బేస్ చేసుకొని చూద్దాం. వాలకం అంటే తీరు, తిన్నగా అంటే నేరుగా, కాగు అంటే పెద్ద బిందె, అతిశయిల్లు అంటే అభివృద్ధి. గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న చూద్దాం. అర్థాలకు సంబంధించి సత్యాంశాలను గుర్తించండి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ చూద్దాం. సాధనము అంటే అభ్యాసనము. ఇక చూడండి, పద్యాలలో సంబంధించి ఆ పద్యాలకు సంబంధించిన అర్థాలకు సంబంధించి ఇక్కడైతే డిస్కస్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ చేస్తున్నాం. సాధనం అంటే అభ్యాసమని, పరికించు అంటే పరిశీలించాలి. బహుళ కావ్యములు పరికింపగా వచ్చు. పరికించు అంటే పరిశీలించు అని. అబ్బు అంటే అలవాటగు. శబ్దచ్చయము అంటే పదాల సమూహం. ఇవన్నీ కూడా సత్యాంశాలే కాబట్టి ఆప్షన్ 4 సరైనది అని చెప్పవచ్చు. తర్వాత చూద్దాం. సారం, భావం, రహస్యం అర్థాలుగా గల పదము ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 2 మర్మం అని చెప్పవచ్చు. చదువు మర్మం మెరిగి చదివినా చదువురా అనే ఒక పద్య పాదము ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనం మర్మం అంటే అర్థం, సారం, భావం, రహస్యం, ఆ భావంలో నుంచి మనమైతే గ్రహించవలసి ఉంటుంది. తర్వాత ప్రశ్న, క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచండి. ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ మొదటిది సరసుడు. సరసుడు అంటే మంచిని గ్రహించేవాడు. నీతిపరుడు అంటే తెలివిగలవాడు. కమలాప్తుడు అంటే కమలములకు మిత్రుడు అంటే సూర్యుడు అని చెప్పవచ్చు. మావటివాడు అంటే ఏనుగును నడిపించేవాడు అని చెప్పచ్చు. సరైన సమాధానం ఆప్షన్ 2. తర్వాత ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్న జంట ఏమిటి? ఇది కూడా మనకు ఆ యొక్క పద్యరత్నాలు అనే పాఠ్యభాగానికి సంబంధించి అర్థాలలో తీసుకొని ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటిది రశ్మి అని చెప్పి ఇవ్వడం జరిగింది. రశ్మి అంటే సూర్యరశ్మి అన్న విధంగా మనం తీసుకోవాలి. ఇది తప్పుగా ఉంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత చూద్దాం. కమలిన అంటే వాడిపోయిన. అంటే మనము ఆ యొక్క పద్యంలో ఒకసారి చూద్దాం. పద్యంలో చూసుకున్నట్టయితే, కమలములు నీట భాసిన కమలాప్తుని రశ్మిషోకి కమిలిన భంగిన్. కమిలిన అంటే వాడిపోతాయి. కమలములు నీటికి బయటికి వస్తే, అంటే ఆ పూలు బయటికి వచ్చేస్తే, కమలాప్తుని అంటే తమ యొక్క మిత్రుని ఆ యొక్క వేడి సోకగానే కమిలిపోతాయి, అంటే వాడిపోతాయి అని అర్థం.
ఓకేనా. కమిలిన భంగి అన్నాం. ఇక్కడ భంగి అంటే ఆ విధంగా వాడిపోతాయి అని. తర్వాత తమ తమ నిలవలు తప్పిన తమ మిత్రులే శత్రులవుట తథ్యము సుమతి. తథ్యము అంటే నిజము, భంగి అంటే విధము, ఇవంతా కూడా సరైనదే. సరికానిది వచ్చి రశ్మి అంటే సరికాదు. రశ్మి అంటే కిరణము అనే అర్థాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన అర్థాల జంటలను గుర్తించండి అని చెప్పైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి మనం గమనిద్దాం. మొదటిది సుమతి. సుమతి అంటే మంచి ప్రవర్తన కలవాడు అని చెప్పి ఇక్కడైతే మనకు ఇవ్వడం జరిగింది. తర్వాతది చూద్దాం. లావు అంటే బలము, శక్తి. మూడవది గ్రావం అంటే కొండ. నాలుగవది విథరిని అంటే ధనవంతుడు అని చెప్పి ఇవ్వడం జరిగింది. సరైనది చూద్దాం. సుమతి అంటే అర్థము ఏమిటంటే, సుమతి అంటే మంచి మతి, మంచి బుద్ధి కలవాడు అని అర్థం, కానీ ప్రవర్తన కలవాడు అని అయితే కాదు, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత చూద్దాం. ఇక్కడ తర్వాత విషయం చూసుకున్నట్లయితే లావు అని ఇచ్చాడు. లావు అంటే బలం, శక్తి, ఈ రెండు కూడా సరైనదే. గ్రావం అంటే కొండ, ఇది కూడా సరైనదే. విథరిని అంటే ధనవంతుడు అని ఇచ్చాడు. విథరిని అంటే ధనవంతుడు కాదు. విథరిని అంటే దాత, అంటే దానం చేసేవాడిని విథరిని అని అంటారు. తర్వాత ప్రశ్న చూద్దాం. అర్థాలను వాటి యొక్క పదాలతో జతపరచండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. మొదటిది చూద్దాం. ఇవి కూడా మనకు ఆ పద్యాల్లో నుంచి గ్రహించి ఫ్రేమ్ చేయడం జరిగింది. అధిక నీరు గల దాన్ని ఏమని పిలుస్తారు అంటే కులనిధి. కులనిధి. గుంట అని చెలమ. చక్కగా, విలసితముగా, ప్రియమైన మాటలు, ఇచ్చికములు, ఆప్తపరులు అంటే హితములు. ఇవంతా కూడా మనం ఆ యొక్క పద్యంలో అయితే దాదాపుగా గమనిస్తాం. కలిమిగల లోబి కన్నను విలసితమగు పేదమేలు వితరణి అయినన్ చలిచలమ మేలుగాద కులనిది అంబోది కన్నా గువ్వల చెన్న. ఆ యొక్క పద్య పాదం మరియు ఈ యొక్క ఆప్తపరులు ఉంది కదా, ఆప్తపరులు ఒక్కసారి చూద్దాం. కమలములు నీట మాసిన కమలాప్తుని రశ్మిశోకి కమిలిన బొంగిన్ తమ తమ నిలవలు తప్పిన తమ మిత్రులే శత్రులవుత తథ్యము సుమతి. ఈ యొక్క పద్యం నుంచి కూడా ఈ యొక్క అర్థాన్ని అయితే గ్రహించడం జరిగిందని చెప్పొచ్చు. తర్వాత చూద్దాం. తప్పుగా ఉన్న జంటని గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. ఇది కూడా సేమ్ అంతే, అర్థాలకు సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది. మొదటిది రొదలు శబ్దాలు, ఇది సరైనదే. ఒరవడి అంటే అతివేగం, ఇది కూడా సరైనదే. ప్రతీక అంటే పండుగ ఇచ్చాడు, ఇది తప్పు. ప్రతీక అంటే పండుగ కాదు. వినువీధి అంటే ఆకాశం. తర్వాత చూద్దాం. పంచాంగ భాగాలలో లేనిది ఏమిటి? ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. పంచాంగ భాగాలలో లేనిది, అసలు పంచాంగం అనేది ఏ సంధి? పంచాంగం అందరూ ఏమనుకుంటారంటే, పంచాంగం అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇది సింపుల్గా ద్విగు సమాసం అని చెప్పి చెప్పేస్తాడు. కానీ తప్పు. ద్విగు సమాసం అనేది ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే పంచాంగములు అంటే ద్విగు సమాసం వస్తుంది, కానీ ఇక్కడ పంచాంగం అని చెప్పి అడగడం జరిగింది. పంచాంగం అంటే సరైన అర్థం చూస్తే 5 అంగములు కలది అన్న అర్థాన్ని అయితే ఇది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఇది అయితే బహురుహి సమాసం, బహురుహి సమాసం అని చెప్పి మనమైతే చెప్పవలసి ఉంటుంది. అయితే ఇక్కడ పంచాంగాల్లో లేనిది ఏది అని చెప్పి అడగడం జరిగింది. పంచాంగాల్లో ఉన్నది చూద్దాం. తిదివార నక్షత్ర యోగ కరణాలు, ఇవి పంచాంగంలో ఉంటాయి. తిది వార నక్షత్ర యోగ కరణాలు, తిదివార నక్షత్ర యోగ కరణాలు తెలిపే గ్రంథాన్ని పంచాంగం అంటారు. అయితే ఇక్కడ లేనిది ఏమిటి అంటే రాశి అనేది లేదు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న. కేవలం ద్విత్వాక్షరాలతో ఏర్పడే పదము కానిది ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మొదటిది ఉప్పు నీరు. ఇక్కడ పా కింద అసలు ద్విత్వాక్షరం అంటే ఏ అక్షరం కింద ఆ అక్షరానికి సంబంధించిన ఒత్తు మాత్రమే ఉండాలా, అది ద్విత్వాక్షరం అని చెప్పవచ్చు. గువ్వల చెన్న, ఇది ద్విత్వాక్షరం. సముద్రము కన్నా అన్నాడు, ఇక్కడ కేవలం ద్విత్వాక్షరం అన్నాడు. ఇక్కడ కన్నా అనేది ద్విత్వాక్షరం అయినప్పటికీ ఈడ దా కింద రావతుంది, ఇది సింపుల్గా సంయుక్తాక్షరం అయిపోతుంది. కాబట్టి ఇది కాని పదం అని చెప్పవచ్చు. గొయ్యి కూడా యా కింద యావత్తుంది, గమనించాలి.
తర్వాత ప్రశ్న, రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ కథలు రాసిన కవి ఎవరు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ 1 మధురాంతకం రాజారాం. తర్వాత ప్రశ్న, రవి పాత్ర గల 4వ తరగతి పాఠ్యభాగము ఏమిటి? సరైన సమాధానం రాజు కవి. ఈ యొక్క పాఠ్యభాగంలో రవి అనే పాత్ర అయితే మనకు కనిపిస్తుంది. అయితే రాజు కవి రాసినది ఎవరు అని కూడా మనకైతే చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి మనం ఒక్కసారి దీనికి సంబంధించిన చూసినట్టయితే గుర్రం జాషువా గారు ఈ యొక్క రాజు కవి అనే యొక్క పాఠాన్ని అయితే రచించారు అని చెప్పవచ్చు. గుర్రం జాషువాకు సంబంధించి ఇన్డెప్త్గా చూస్తే ఈయన ప్రశస్తమైన పద్యశిల్పం, సులలితమైన ధార, దళితులు అట్టడుగులు వర్గాల పట్ల అపారమైన ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం, ఇవన్నీ కూడా గుర్రం జాషువా యొక్క లక్షణాలు అని చెప్పవచ్చు. మరొకసారి చూద్దాం. ప్రశస్తమైన పద్యశిల్పం, సులలితమైన ధార, దళితులు అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం, ఇవన్నీ కూడా జాషువా కవిత్వ లక్షణాలు. 4 ఉంటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది ఏంటి? ప్రశస్తమైన పద్యశిల్పం. రెండవది సులలితమైన ధార. మూడవది దళితులు అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ. 4వది సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం. ఇవన్నీ కూడా జాషువా యొక్క కవిత్వ లక్షణాలు అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మరి తర్వాత చూద్దాం. సంవత్సరానికి ఎన్ని కార్తెలు అని చెప్పి ఇవ్వడం జరిగింది. సంవత్సరానికి మొత్తంగా 27 కార్తెలు ఉంటాయి. తర్వాత ప్రశ్న, బారిస్టర్ పార్వతీశం అనే హాస్య నవలా రచయిత ఎవరు? ముక్కుపాటి నరసింహశాస్త్రి గారు ఈ యొక్క బారిస్టర్ పార్వతీశం అనే యొక్క నవలనైతే రచించారు అని చెప్పవచ్చు. బారిస్టర్ పార్వతీశం అనేది గొప్ప హాస్య నవల అని చెప్పవచ్చు. ఈయన ముక్కుపాటి నరసింహశాస్త్రి గారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అయితే జన్మించారని చెప్పవచ్చు. అయితే ఈయన రాసినటువంటి మరికొన్ని రచనలు చూసుకున్నట్టయితే మ్యాప్, మొక్కుబడి, అభ్యుదయం, పెద్ద మామయ్య, ఇలా గుర్తుపెట్టుకోండి. MAP మొక్కుబడి, అభ్యుదయం, పెద్ద మామయ్య, ఈ యొక్క ఇతర రచనలు అయితే ఈయన చేయడం జరిగిందని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో ప్రముఖ హేతువాద కవి ఎవరు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం చూసుకుంటే త్రిపురనేని రామస్వామి గారు ప్రముఖ హేతువాద కవి అని చెప్పవచ్చు. అయితే ఈయన యొక్క బిరుదు ఏమిటంటే కవిరాజు. కవిరాజు బిరుదు పొందిన కవి ఎవరంటే త్రిపురనేని రామస్వామి. ఈయన సూత పురాణం, పల్నాటి పౌరుషం ఇవి రాశారు. ఓకేనా. ఇక్కడ సూత పురాణం, ఇక్కడ మీరు ఒకసారి గమనించండి. సూత పురాణం, పల్నాటి పౌరుషం ఈ 2 రాసింది ఎవరంటే రామస్వామి. సూపర్ అని గుర్తుపెట్టుకోండి, మనకి ఈజీగా గుర్తుంటుంది. సూత పురాణం, పల్నాటి పౌరుషం, రామస్వామి. ఈయన రచించినటువంటి ఆ యొక్క ఈ మాసపు గేయం ఒకసారి గమనించినట్లయితే, వీరగంధనము చెచ్చినారము వీరుడెవ్వడు తెల్పొడి, పూసిపోదుము మెడను వేతుము పూలదండలు భక్తితో, తెలుగు బావుట కన్ను చెదరగ కొండ వీటను నెగిరినప్పుడు, తెలుగు వారల కత్తి దెబ్బలు గండి కోటను కాచినప్పుడు, వీరగంధము తెచ్చివారము వీరుడెవ్వడు తెల్పొడి, పూసిపోదుము మెడన వైతుము పూలదండలు భక్తితో, నడుము కట్టిన తెలుగు బాలుడు వెనుకు తిరగుడెన్నడు, బాస ఇచ్చిన తెలుగు మాలుడు పారిపోవడెన్నడు, వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడు తెల్పొడి, పూసిపోదుము మెడన వేతుము పూలదండలు భక్తితో. ఈ యొక్క మాసపు గేయం రచించింది ఎవరు అంటే త్రిపురనేని రామస్వామి అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. సత్యమహిమ అనే 4వ తరగతి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు సంబంధించినది? దీనికి సంబంధించి చూద్దాం. సత్యమహిమ అనే 4వ తరగతి పాఠ్యాంశం గురించి ఇక్కడైతే చర్చించడం అయితే జరుగుతూ ఉంది. ఇది ఏ ప్రక్రియకు చెందినది అని చెప్పి ఇవ్వడం జరిగింది. సరైన సమాధానం ఇది ఒక గేయ కథ అని చెప్పవచ్చు. దీన్ని రాసింది ఎవరంటే అవధాని రమేష్ అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న, తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి అని ఎవరిని చెబుతారు? ఆప్షన్స్ అయితే ఇవ్వబడ్డాయి. అనుభూతి కవిత్వానికి ప్రతినిధి అని చెప్పి ఎవరిని పిలుస్తారంటే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ అని చెప్పవచ్చు. ఈయన కవి,
కథకులు, విమర్శకులు మాత్రమే కాదు, తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి అని చెప్పవచ్చు. ఈయన రాసిన ఆ యొక్క ఈ మాసపు పాటను గమనిస్తే, తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా, సాగర మేఘల చుట్టుకొని సురగంగ చీరగా మలుచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు, గంగా జటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే, ఎందరో వీరుల త్యాగఫలం మనకు నేటి స్వేచ్ఛకే మూలధనం, వారందరినీ తలుచుకొని మన మానస వీధిని నిలుపుకొని. ఈ విధంగా పాట అయితే ఉంటుంది. నేను ఎందుకు పాడి వినిపిస్తున్నానంటే, సింపుల్గా 2 లైన్లు ఇచ్చేసి ఈ పాటను రచించినటువంటి కవి ఎవరు అని చెప్పి ఈజీగా అడుగుతారు. మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. అదే నెక్స్ట్ క్వశ్చన్ అదే ఇచ్చారు చూడండి. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. ఈ పాటని రాసింది ఎవరంటే, ఇప్పుడే మనం గమనించేసినాం, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. తర్వాత ప్రశ్న చూద్దాం. పిల్లల స్వభావం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యభాగము ఏమిటి అని చెప్పి అడగడం జరిగింది. పిల్లల స్వభావం ఇతివృత్తంగా కలిగింది పరివర్తన అని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన రాసిన వారు ఎవరంటే, జంట కవులు అయినటువంటి వెంకట పార్వతీశ కవులు అని చెప్పవచ్చు. వెంకట పార్వతీశ కవులు ఎవరెవరు అంటే, బాలాంత్రపు వెంకట్రావు, ఓలేటి పార్వతీశం అని చెప్పవచ్చు. వీరు జంట కవులు. తర్వాత ప్రశ్న, ముగ్గుల్లో సంక్రాంతి ఏ ప్రక్రియకు చెందినది. ముగ్గుల్లో సంక్రాంతి అనేది ఒక వ్యాస ప్రక్రియకు చెందినది అని చెప్పవచ్చు. ఇది ఈరోజుకి సంబంధించిన పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా ఇప్పుడే షేర్ చేయండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.